అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. చాలా అంశాలు ఉన్నాయి ఇలా మాట్లాడుకోవడానికి. మనతోని మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే రేఖ. ఎట్లున్నారన్న? ఫైన్, థ్యాంక్ యూ అమ్మ, బాగున్నా. రైట్ అన్న, అస్తిత్వ వేదిక అని పెట్టిండ్రన్న. చూసినాము, కాకపోతే అందులో మాట్లాడిన మాటలన్నీ చూసినాము. అస్తిత్వ వేదిక ఏంది, ఏం చేస్తుంది అనేది కూడా చూసినాము. కానీ మన ఛానల్లో ఒకసారి చెప్తే బాగుంటుందన్న. అసలు ఈ అస్తిత్వ వేదిక ఉద్దేశం ఏందన్న? అంటే అస్తిత్వాన్ని కాపాడడం కోసమేనా మీరు అస్తిత్వ వేదిక స్టార్ట్ చేస్తారు? రేపనంగా కూడా మన తెలంగాణ మీద అటాక్ జరిగింది పార్లమెంట్లో. ఆయన బీజేపీ ఎంపీ చేసిండ్రు వ్యాఖ్యలు. ఏం చేస్తుందన్న అస్తిత్వ వేదిక? ఏం చేస్తుంది? అస్తిత్వం అనే దానిలో ఒక విస్తృతమైన అర్థం ఉంటుందమ్మా. అస్తిత్వం అనేది అది కేవలము అస్తిత్వం అంటే ఒకరెవరో మనల్ని తిట్టినప్పుడు ఖండించడము, లేకుంటే దేని మీదనో మనం వ్యాఖ్యానించడము కాదు. అది కూడా అస్తిత్వంలో భాగమే. మన మూలాలు, మన ఉనికి, మన చరిత్ర, మన సంస్కృతి, తర్వాత ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మన వ్యవసాయ పద్ధతులు, మన ఆహార పద్ధతులు, ప్రతిదీ కూడా మన తరతరాల నుంచి వస్తున్న విజ్ఞానము, ఇక్కడున్న భూగర్భ ఖనిజ సంపదలు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి, వీటితో పాటుగా మన భావజాలాలు. ఇక్కడ బుద్ధుని దగ్గర నుంచి నిన్న మొన్నటి దాకా తత్వవేత్తలు ప్రతి ఒక్కరిది ఇక్కడ సంస్కృతి విలసిల్లింది. శాతవాహనులది కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు. ఒక్కొక్క తవ్వకాలలో అప్పటి నాణ్యాలు, అప్పటి శాసనాలు ఇవన్నీ దొరకడం వల్ల వాళ్ళు ఏం చేసిండ్రు అనేది తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న దేవాలయాలు, ఇక్కడున్న గ్రామ దేవతలు, ఈ ప్రాంతానికి అని చెప్పబడే ప్రతిదీ కూడా అస్తిత్వమే. మన పాలపిట్ట అస్తిత్వమే, మన జమ్మి చెట్టు అస్తిత్వమే, మన తంగేడు పూల అస్తిత్వమే. మనం ఏది ఇష్టపడతామో అదంతా అస్తిత్వమే. అలా రాజకీయం కూడా ఒక అస్తిత్వం. కాబట్టి తెలంగాణ కల్చర్ మీద కానీ, తెలంగాణ భాష మీద కానీ, యాస మీద కానీ, తెలంగాణ బతుకుల మీద కానీ, తెలంగాణ ఆత్మగౌరవం మీద కానీ ఎవరు దాడి చేసినా కూడా దానికి సరైన సమాధానం చెప్తాం. అయితే భవిష్యత్ తరాలు బాగా ఫాస్ట్గా ముందుకు పోయే జనరేషన్ను మనం చూస్తున్నాం. వీళ్ళకు మూలాలు అనేవి తెలియకపోతే ఏమంటారు, ఆగమైపోతారు, గాయ అవుతారు అంటాం కదా. కాబట్టి ఫస్ట్ ఇప్పటి జనరేషన్కి మన చరిత్ర, మన సంస్కృతి, మనం ఎందుకు పోరాటాలు చేసినాము, ఈ గడ్డ మీద 100 సంవత్సరాలకు పైన పోరాటాలు జరిగినాయి నిజాం కాలం అంతకంటే ముందు నుంచి. మరి వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. కుతుబ్ షాహీలు ఏం చేసిండు, మొఘలాయిలు ఏం చేశారు, ఔరంగజేబు ఏం చేసిండు, నిజాంలు ఏం చేశారు, ఈ నిజాం చెడ్డోడా మంచోడా, చరిత్ర అంతా వక్రీకరణకు గురైంది. దోచుకున్న వాళ్ళు చరిత్రను రాశారు, పోరాడిన వాళ్ళు కూడా రాశారు, కానీ నిష్పాక్షికంగా చరిత్రను రాసే ప్రయత్నం జరగలేదు. ఇవన్నీ కూడా మన ఆహారపు అలవాటు తెలియక ఏది పడితే తిని 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు, సాగుకు దగ్గర అవుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మనము మన దానిలో ఉన్న మంచిని కాపాడుకోవాలి. అయితే అట్లా నిన్న ఒకరోజు ముందు సభ పెట్టే కంటే ముందు తేజస్వి సూర్య పార్లమెంట్లో మాట్లాడింది కూడా అస్తిత్వం మీదనే దాడి. చంద్రబాబు నాయుడు తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అన్నది కూడా అస్తిత్వం మీదనే దాడి. అంటే ఇట్లా ఇవన్నిటిని కూడా తెలంగాణ అస్తిత్వ వేదిక పట్టించుకుంటుంది. తర్వాత అస్తిత్వంలో భూమి ఉంది. ఈ భూమికి రేపు పుట్టినరోజు. ఇవాళ 21 కదా, 22 ఏప్రిల్ అనేది అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం, వరల్డ్ ఎర్త్ డే. కాబట్టి ఆ భూమికి సంబంధించిన అంశాలను కూడా ఈ అస్తిత్వ వేదిక పట్టించుకుంటుంది. ఆ భూమిలో ఉన్న నోరు లేని లక్షలాది సూక్ష్మజీవులను కూడా దానికి గొంతునిస్తుంది అస్తిత్వ వేదిక. కాలుష్యమయమైపోతున్న నదులకు కూడా దానికి నోరు లేదు. నోరు లేని నదికి గొంతు అవుతుంది, నోరు లేని ప్రకృతికి ఒక గొంతు అవుతుంది, నోరు లేని పేద ప్రజలకు ఒక గొంతు అవుతుంది. ఇవన్నీ కూడా అస్తిత్వ వేదికలో ఇమిడే అంశాలు. సరే అన్న, రేపు ధరిత్రి దినోత్సవం అని అన్నారు కదా, భూమిని కాపాడుకోవాలి అంటే భావితరాలకు మనం ఏం అందజేస్తున్నాం, ఏం కథ, ఏ విధంగా కాపాడుకోవాలి? ఎండలు మండిపోతున్నాయి, ఏం చెప్తారన్న? రేపటి దినంని పురస్కరించుకొని ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 1970లో అమెరికాలో ఈ భూమిని కాపాడుకోవాలి, భూమిని పరిరక్షించుకోవాలనే ఆలోచన మొదలైంది. ఆ రోజు ఐక్యరాజ్య సమితి పిలుపు ఇవ్వగానే లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ర్యాలీలు తీశారు అమెరికా అంతటా. కానీ అది దేశాలకు పాకి
మన దేశానికి కూడా రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. అంటే 1970లో మొదలైతే 90లో మన దేశానికి వచ్చింది మొదటిసారి. ఆ 90లో వచ్చినప్పుడు మనతో పాటుగా ఇంకా 120 దేశాలల్లో ఈ వరల్డ్ ఎర్త్ డే చేశారు. ఏం చేయాలి వరల్డ్ ఎర్త్ డే రోజు అంటే ఈ భూమి యొక్క గొప్పతనం గురించి, భూమిని కాపాడుకోవాల్సిన అవసరం గురించి, భూమికి జరుగుతున్న నష్టం గురించి, భూమిని పరిరక్షించుకోవడానికి మనం ఏం చేయాలనే దాని గురించి ఒక అవగాహనను మనము విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, రేపటి భావి భారత పౌరులకు, ఈనాటి పాలకులకు, ఎన్జిఓలకు వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీడియా సంస్థలన్నీ కూడా ఈ పర్టికులర్గా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ దినం, వరల్డ్ వాటర్ డే లాస్ట్ ఇయర్ మార్చి 22, ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. కేవలం పొలిటికల్ ఇంటర్వ్యూసే కాదు. ఎందుకో చెప్తాను నేను. ఇప్పుడు భూమి వేడెక్కుతున్నది. భూమి వేడెక్కితే ఏమవుతుంది తెలుసా? భూమిలో ఉన్న కార్బన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దాంతో అందులో సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ కూడా వేడికి చచ్చిపోతాయి, మాడిపోతాయి. కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి భూమిలో. ఇందులో చాలా వరకు రైతుకు ఉపయోగపడేటి. అవి చేసే రసాయనిక చర్యల వల్లనే మన కడుపులో ఉండే బ్యాక్టీరియా వల్ల ఎట్లయితే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందో, భూమిలో ఉండే ఆ సూక్ష్మజీవులే మన పంటలకు కావాల్సిన సారాన్ని ఇస్తాయి. కాబట్టి భూమిలో కార్బన్ తగ్గిపోయింది అనుకోండి, ఆ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి వెళ్ళిపోయింది అనుకో, మొక్కలకు కావాల్సిన కార్బన్ దొరకకపోతే మొక్కలు మొలవాయి. తర్వాత వాతావరణంలో తేమ ఉండాలి కదా, మట్టిలో కూడా తేమ ఉండాలి. మట్టిలో తేమ ఉంటేనే సూక్ష్మజీవులు బతుకుతాయి. మట్టిలో తేమ లేకపోతే, ఇప్పుడు ఎండ వేడి బాగా వచ్చింది, మట్టి వేడెక్కింది. మట్టి వేడెక్కిన తర్వాత ఏమవుతుంది? అందులో ఉండే సూక్ష్మజీవులు చనిపోవడంతో పాటుగా నీకు అందులో భూసారం అనేది ఉండదు. ఇక ఏమవుతుంది? అది పొడి పొడి అయిపోతుంది. తడి ఉంటే పట్టుకొని ఉంటుంది, అందులో ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగై అనేది చాలా మంచిది. అది ఫంగై అనేది ఉండాలి. ఫంగై ఉండకపోతే ఈ ఫంగై ఆ తేమను పట్టి ఉంచకపోతే అసలు అందులో మొక్క మొలదు, అందులో ఏ రకమైన ఏది కూడా ఉండదు. కాబట్టి ఆ ఎండకు ఆ ఫంగై కూడా పోతుంది. దానివల్ల ఆ మట్టిలో ఈ ఇసుక తయారవుతుంది. మెల్లమెల్లగా ఏమైంది? ఎడారిగా మారిపోతుంది. తర్వాత లూజు మట్టి గాలి కొట్టుకుపోతుంది. తర్వాత సాయిల్ ఎరోజన్, ఎక్కడైనా వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు కొట్టుకుపోతుంది. ఎందుకంటే దానిలో తేమను పట్టి ఉంచే లక్షణం వెళ్ళిపోతుంది ఎండకు మాడి. ఇప్పుడు తారు ఎడారి అంటాం. తారు ఎడారి ఇప్పుడు అంతవరకే ఉండలే. ఇప్పుడు ఆ పక్కన ఉన్న ప్రాంతాలు వేడెక్కి పంజాబ్, హర్యానాకు ఎక్స్పాండ్ అవుతున్నది. ఎడారిలో ఏమన్నైతే మొలుతుందా? మన తెలంగాణలో కూడా మేము 25-30 ఏళ్ళ కింద, ఇంకా అప్పటికి టీఆర్ఎస్ పెట్టలేదు, జయశంకర్ సారు, నేను, కేశవరావు జాదవ్, మల్లెపల్లి లక్ష్మయ్య, మేమందరం కలిసి గద్వాలో పోయినాం. ఆడ బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తాగడానికి నీళ్ళు లేక, తర్వాత తినడానికి తిండి లేక. రాయచూరు మార్కెట్లో పోయి జొన్నలు కొడుకొని వాళ్ళకి ఇచ్చి గడకన్నా వండుకొని తినండి అని చెప్పి ఊళ్ళలో పోయి ఇచ్చినాం. అప్పుడు ఆ ఏరియా పోతే ఎక్కడ కూడా ఎడారిలాగా అయిపోయింది. గాలి వస్తే మొత్తం మట్టి లేచిపోతుంది. ఎడారి మొక్కలు కూడా మొలుస్తున్నాయి. అయితే ఈ ఎడారి ఎందుకు తయారవుతుంది అంటే నీటి వసతి లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు వేడెక్కి, భూమి వేడెక్కి అట్లా జరుగుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఇది ప్రతి 10 సంవత్సరాలకు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే ఇంకొక 3 డిగ్రీలు పెరగడానికి 30 ఏళ్ళు పడుతుంది. 30 ఏళ్ళ తర్వాత చేపలు ఉండవు, నీళ్ళలో ఏముండదు, ప్రాణం అనేది ఉండదు. ఆ భూమి వేడి వల్ల. భూమి వేడెక్కినప్పుడు ఏమవుతుంది? నీళ్ళు కూడా వేడెక్కుతాయి. ఉష్ణోగ్రతలు భూమి మీద పడతాయి, ఉష్ణోగ్రతలు నీళ్ళ మీద పడతాయి. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది? వార్మింగ్ అంటే వేడెక్కడం. గ్లోబల్ ప్రపంచం అంతా, ఆకాశం కానీ ఇవన్నీ కూడా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏసీ పెట్టుకుంటాం, ఏసీలో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది గాలి. అదొక్కటే కాదు, ఇప్పుడు భూమిలో నుంచి CO2 బయటకు వస్తూ ఉంటుంది, మీథేన్ గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెసే. వీటి వల్లనే అంత వేడెక్కుతుంది అన్నట్టు. అయితే ఈ వేడికి ఏమవుతుందంటే చేపలు ఉండవు. ఇంకా ఇంకొక 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత సముద్రంలో చేపలు కూడా చచ్చిపోతాయి ఆ వేడికి. అవి తట్టుకోలేనంత వేడి వస్తుంది. తర్వాత 38 డిగ్రీల టెంపరేచర్ ఉంటేనే మన వడ్ల గింజలో తాలు వస్తుంది, బియ్యం రాదు. అందుకే రబీలా ఎండాకాలంలో పండే పంటలు ఉంటాయి కదా, సంక్రాంతి తర్వాత వచ్చేటి, ఉగాది ముందు, వాటిలలో తాలు ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ తేమ తగ్గి ఎండకు వేడికి అలా గింజ తయారు కావద్దు, చాలా కష్టమవుతుంది అన్నట్టు. అట్లా ఉత్పత్తి పడిపోతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు
స్టాన్ఫర్డ్ అని యూనివర్సిటీ అని ఉంటుంది మన అమెరికాలో, కాలిఫోర్నియాలో. ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ బాగా చేస్తారు. వాళ్ళు ఏం చెప్పిందంటే ఇంకో 30 ఏళ్ళ వరకు 40% వరి ఉత్పత్తి తగ్గిపోద్దట భారతదేశంలో. 40%. అంటే 3 లక్షల టన్నులు ఇప్పుడు వండుతున్నాయి కదా, అప్పుడు 1,00,000 టన్నులు వండితే ఎక్కువ అవుతుంది. 1,50,000 టన్నులు కూడా వండవు. అంటే రైతులకు ఉత్పత్తి తగ్గిపోతుంది. పండకపోతే రైతు ఎట్లా బతకాలి? అదొకటే కాదు, గోధుమ కానీ మొక్కజొన్న కానీ అన్నిటి మీద ఎఫెక్ట్ పడబోతున్నది. ఆ ఎఫెక్ట్ మనందరం మీద ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది చేపలు పడతారు, అమ్ముకుంటారు మన దగ్గర. వాళ్ళందరి నోట్లో మట్టే. ఇప్పుడు ఇంకో 30 ఏళ్ళు కనుక ఈ భూమిని మనం కాపాడుకోకపోయినట్టయితే ఇట్లా చాలా అంశాలు దాంతో మళ్ళీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఎందుకంటే ఆ మొక్కల్లో నుంచి వచ్చే పోషకాలతోనే కదా మనం బతికేది. నీకు ఆ భూమి ఆ మొక్కలకు ఆ సారాన్ని ఇవ్వనప్పుడు నువ్వు ఎట్లా బతుకుతావు? తర్వాత ఇప్పుడు అంతా మట్టి, ఆ భూమిని కూడా మనం రసాయనిక ఎరువులతోని మొత్తం కెమికల్ చేసేసాం. ఇప్పుడు ఈ మధ్యనే నువ్వు బిడ్డను అన్నావు, నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, నువ్వు ఒక వెహికల్ మాత్రమే. ఇప్పుడు నేను నా దగ్గర నుంచి ఇక్కడ రావడానికి కార్లో వచ్చిన, నువ్వు నీ బిడ్డకు ఒక వాహనం మాత్రమే. కడుపులోని పిండం తయారు కావడానికి నువ్వు తినే ఆహారంలో నుంచి ఆ భూమాత ఇచ్చిందే కదా. ఆ భూమాత నీకు ప్రోటీను, విటమిన్లు అన్నీ ఇస్తేనే కదా నీ కడుపులో నీ బిడ్డకు బొక్కలు తయారైంది, మాంసం తయారైంది, నెత్తురు తయారైంది, ఐరన్ తయారైంది. ఇవన్నీ దేంతో తయారైనాయి? నువ్వు తినే తిండితోని. ఆ తిండి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. అంటే మనం అందరం భూమి పుత్రులం. తల్లి అనేది ఒక వెహికల్. అందుకే 9 మాసాలు మోసింది అంటారు, కానీ నువ్వు మోసినావు అంతే. ఆ బిడ్డ ఎవరి బిడ్డ? భూమి బిడ్డ. రేపు కలిసేది ఎక్కడ? భూమిలోనే. కాబట్టి మనము మన తల్లిని ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మనకు క్షమిస్తాం కావచ్చు, కానీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో నా దృష్టిలో అవే దేవతలు. ఈ సృష్టి కారణం మూలం అదే. అందులో మట్టి, భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని, ఇవన్నీ మన శరీరంలో కూడా అంతే ఉంటాయి. ఈ మొత్తం ప్రపంచంలో 70% నీరు, మన శరీరంలో 70% నీరు. ప్రపంచంలో అగ్ని ఉంది, మన శరీరంలో కూడా 36-37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది కాబట్టి తిన్నది అరుగుతుంది. మన శరీరంలో కూడా ఆకాశంలో ఉన్నట్టుగా స్పేస్ మన శరీరంలో ఉంటుంది. ఫ్యాటీ లివర్ కావాలంటే ఆ లివర్ పెరగడానికి స్పేస్ ఉండాలిగా. లంగ్స్, ఊపిరితిత్తులు, శ్వాస రావాలంటే స్పేస్ ఉండాలిగా. హార్ట్ కూడా లబ్ డబ్ అని కొట్టుకోవాలంటే శ్వాస స్పేస్ ఉండాలి కదా. కాబట్టి ఇలా ఆకాశంలో ఉన్న స్పేస్ ఉన్నది, అగ్ని ఉన్నది, నీరు ఉన్నది. ఇలా భూమి ఏంటిది? మొత్తం మన శరీరం అంతా భూమిలో నుంచి వచ్చిన ఖనిజాలతోనే. భూమిలో నుంచి కాల్షియం వస్తుంది, భూమిలో నుంచి ప్రోటీన్ వస్తుంది. అదంతా కూడా మనం తినే ఆహారం ద్వారా ఆ మట్టి మనకిస్తున్నది. కాబట్టి మన శరీరం అంతా మట్టితో తయారైంది. ఇంకేం కావాలి? గాలి, ఆక్సిజన్ లేదు నువ్వు బతకలేవు. అంతే కదా. ఇది పంచభూతాలకు ప్రతిరూపం. ఎక్కడెక్కడో గుళ్ళల్లో దేవుని కోసం వెతుకుతారు, నువ్వే దేవునివి, నీ లోపలనే ఉంది అది. నీ ఆలోచనల లోపలనే, నీ సబ్ కాన్షియస్ మైండ్, నీ మనసు. ఇట్లా ఇవన్నీ కూడా అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా అస్తిత్వమే. ఇప్పుడు అందుకే మనం మంచిగా ఉండాలంటే మట్టి మంచిగా ఉండాలి, నీరు మంచిగా ఉండాలి, గాలి మంచిగా ఉండాలి. అగ్ని అవసరానికంటే మించి ఉండకూడదు. 36 డిగ్రీసే మనకు కావాల్సింది, కానీ ఇప్పుడు 48 పోయింది. ఇంకా 3 ఏళ్ళు అయితే 30 ఏళ్ళు అయితే 51కి పోతుంది. దుబాయ్ లాగా అయిపోతుంది. దుబాయ్లో ఎండకు అసలు. అయితే తల్లి మీద చేయేస్తే నువ్వు క్షమిస్తావు కావచ్చు, కానీ పంచభూతాల మీద చేయేస్తే పంచభూతాలు క్షమించవు. నువ్వు మట్టికి కెమికల్ ఇస్తే, మట్టి లోపల జీవాన్ని తీసేస్తే మట్టి నీకు క్యాన్సర్ ఇస్తుంది. నీళ్ళను నువ్వు కాలుష్యం పాలు చేస్తే, నదులను కాలుష్యం పాలు చేస్తే నీకు తాగడానికి నీరు దొరకక చచ్చిపోతావు, డిహైడ్రేషన్ అయి చచ్చిపోతావు. ఆ నీళ్ళల్లో అనేక రోగాలు వస్తాయి, పాథోజన్స్ వస్తాయి. మంచి బ్యాక్టీరియా పోయి చెడు బ్యాక్టీరియా వస్తుంది. గాలిని నువ్వు చెట్లను లేకుండా చేసినావు అనుకో, ఆ చెట్లు కూడా నీ మీద కక్ష తీర్చుకుంటాయి. మట్టే సరిగా వెళ్ళినప్పుడు చెట్టు ఎట్లా మొలుస్తుంది? మట్టిలో తేముంటేనే కదా చెట్టు మొలిసేది. ఇప్పుడు ఏమైంది? నదుల పొంటి చెట్లన్నీ నరికేసి మంచిగా డెల్టా భూములు అని చెప్పి, ఎందుకంటే అక్కడ వరదలు వస్తూ ఉంటాయి, ఫ్లడ్ ప్లేన్స్ అంటాం. ఫ్లడ్ ప్లేన్స్ అని చెప్పి భూసారం అంతా కొట్టుకొస్తుంది కదా, దానిలో మంచి మిరప తోటలు, పొగాకు తోటలు ఇవన్నీ వేస్తాము. దాన్ని దున్నడం వల్ల ఏమవుతుంది? ఆ మట్టి లూజ్ అయిపోయి వరద వచ్చినప్పుడు మట్టి కొట్టుకపోతుంది. ఇట్లా కొట్టుకపోయే మట్టి ఎంత ఉన్నది తెలుసా? 1 హెక్టార్కు 21 టన్నులు ఉన్నది.
మొత్తం భారతదేశంలో ఇట్లా కొట్టుకపోయే మట్టి ఒక్క సంవత్సరానికి 500 కోట్ల టన్నులు, 5 బిలియన్ టన్స్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 500 కోట్ల టన్నుల మట్టి వట్టిగా సముద్రంలో కలుస్తుంది. ఇట్లా కలిసి ఏమవుతుంది, సముద్రం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అది 1 మీటరు హైట్లో వేస్తూ ఉన్నది. లేవడంతో ఏమవుతుంది, నీళ్లు పైకి వస్తాయి. నీళ్లు పైకి వచ్చి విశాఖపట్నం ఇట్లాంటి మద్రాసు లాంటి పట్టణాలు, బాంబే లాంటి పట్టణాలు ఊళ్ళలోకి నీళ్ళు వస్తాయి. సముద్ర మట్టం పెరుగుతుంది. అంటే ఎన్ని అనర్థాలు. ఇప్పుడు నువ్వు అదే నదిలో వెంట చెట్లు పెట్టినట్టయితే భూమి కోతకు గురి కాదు కదా. ఈ ప్రభుత్వాలు ఇవేవి పట్టించుకోవట్లేదు. అందుకే అస్తిత్వ వేదిక ద్వారా ఈ ధరిత్రి దినం కానీ, పుడమి దినం అనొచ్చు, భూమాత దినం అనొచ్చు, ఇవి ఘనంగా మనం చేసుకుంటూ వీటి అవసరాలు ఏందో ఇవాళ యంగ్ జనరేషన్ చెప్పాలి. ఈ ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మనల్ని ప్రకృతి కాపాడదు. సరే, భూమిని కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే బాగా చెట్లు పెట్టాలి. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. స్విట్జర్లాండ్లో ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు రైల్వే ట్రాక్ అడ్డంగా ఒక పెద్ద చెట్టు ఉన్నది. వాళ్ళు ఏం చేసింది తెలుసా, అక్కడికి వచ్చినాక ఈ రైల్వే ట్రాక్ అంతా మార్చాల్సి వచ్చింది. 18 కోట్లు వాళ్ళకి అదనపు ఖర్చు ఆ చెట్టును ఒక చెట్టు. అయితే ప్రపంచంలో ఎక్కువ చెట్లునే స్విట్జర్లాండ్నే. మళ్ళా లేదా అక్కడ చెట్లు లేవు కాబట్టి వాళ్ళు ఉన్న చెట్టును కాపాడుకుంటాను కాదు, బాగా చెట్లు ఉంటాయి, ఎక్కడ పోయినా చెట్లే ఉంటాయి. మన దగ్గర అయితే అయినా కూడా 18 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్క చెట్టును కాపాడడానికి. దానివల్ల ఏంటంటే ప్రజలకు అర్థమైంది చెట్టు ఎంత ముఖ్యమైనది. మన గవర్నమెంట్, మన డబ్బు, మన ప్రజల డబ్బు 18 కోట్లు ఒక చెట్టును కాపాడని పెట్టిందంటే ఆ చెట్టు 18 కోట్ల కంటే విలువైందని కదా. కాబట్టి ఆ చెట్టు విలువ తెలిసింది. అందుకే ఏంటంటే చెట్లు లేకపోతే పర్యావరణం సమతుల్యత ఉండదు, వేడెక్కుతుంది. చెట్టు ఏం చేస్తుంది అంటే నీళ్ళను వర్షం వచ్చినప్పుడు ఒడిచి పట్టుకుంటుంది, భూమిలోకి పంపిస్తుంది. మళ్ళీ ఎండ వచ్చినప్పుడు తేమ ఆకాశానికి పంపుతుంది, ఎవాపో ట్రాన్స్పైరేషన్ అంటారు. దానివల్ల వాతావరణం చల్లబడుతుంది. చెట్లను నరికేస్తే ఇంకా మన భవిష్యత్తే ఉండదు. వృక్షో రక్షతి రక్షిత. చెట్టు నువ్వు కాపాడితే నిన్ను చెట్టు కాపాడుతుంది. నీళ్ళను నువ్వు కాపాడితే నీ ఆరోగ్యాన్ని నీళ్ళు కాపాడుతాయి. మట్టి నువ్వు కాపాడితే మట్టి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అన్ని పాడు చేసుకున్నాం కదా, మా అభివృద్ధి పేరుతో మొత్తం సర్వనాశనం చేసుకున్నాం. ఈ డెవలప్మెంట్ అసలు డెవలప్మెంటే కాదు. ఇక్కడ ఒక చెట్టు కాదు కదా అన్న, పెద్ద అడవి ఉన్న లేపేస్తారు, అన్ని లేపేసినమ్మా. వీళ్ళకి ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు అదాని ఉన్నాడు మన భారతదేశంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు. రేపు ఈ ప్రకృతి నాశనం అయితే అదాని డబ్బు వాళ్ళ మునిమన్మని కాపాడుతుందా? ఇంకొక 3 తరాలకు బతకడానికి అవకాశం లేదు. ఇప్పటికీ 5 సార్లు ప్రపంచం మొత్తం నాశనమైంది తెలుసా నీకు? ఫస్ట్ ఎక్స్టెన్షన్, సెకండ్ ఎక్స్టెన్షన్, థర్డ్ ఎక్స్టెన్షన్, ఫోర్త్ ఎక్స్టెన్షన్, ఫిఫ్త్ ఎక్స్టెన్షన్. అంటే ఈ 4.5 కోట్ల సంవత్సరాల ఈ మట్టి, భూమి, సూర్యుడు ఈ చరిత్రలో మనిషి జీవితం ఎంత? 30-40 లక్షల సంవత్సరాలే. ఈ 30-40 లక్షల సంవత్సరాలనే ఈ మొత్తం 4.5 కోట్ల సంవత్సరాల్లో 5 సార్లు ఈ భూమి నాశనం అయిపోయింది. మొత్తం ఈ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, విశ్వం నాశనం అయింది. మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న డైనోసార్స్ కూడా కనబడకుండా పోయినాయి కదా, అవన్నీ చచ్చిపోయినాయి. అంటే 6వసారి ఈ విశ్వానికి విపత్తు జరగబోతున్నది. బహుశా మనం బతికుండకపోవచ్చు అప్పుడు, కానీ మన మనవడు మనవరాళ్ళు రాత్రి అందరూ చనిపోయే పరిస్థితి వస్తున్నది. వేడి టెంపరేచర్ 50-52 డిగ్రీలు పెరిగితే మాడిపోతాం. ప్రాణులన్నీ మారిపోతాయి, మనుషులు మారిపోతారు, అందరు మాడిపోతారు. చెట్లు మొలవై తినడానికి అన్నం ఉండదు, కూరగాయలు ఉండవు, ఏది ఉండదు, అన్నీ పోతాయి. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోవాలన్నా అది ఎంతసేపు డబ్బు సంపాదన కోసం గుట్టలు నాశనం చేయాలి, ఇసుక నాశనం చేయాలి. ఇసుక అనేది మనకు ఊపిరితిత్తులు ఎట్లనో ఆ నదికి ఇసుక అనేది ఒక ఊపిరితిత్తి. సర్వనాశనం చేసుకుంటున్నాం మన అభివృద్ధి పేరుతో. అందుకే ఈ భూమి దినోత్సవం రోజైనా ఆ తల్లికి, నేల తల్లికి వందనాలు చెప్పి ప్రమాణాలు చేయాల్సిన అవసరం ఉంది అందరం. దీనికోసమే అస్తిత్వ వేదికలో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. బ్యాక్ టు నేచర్ అని పెట్టబోతున్నాం. మీలాంటి వాళ్ళు అందరూ కూడా అందులో జాయిన్ కావచ్చు. ఏంటంటే మళ్ళీ ప్రకృతి ఒడిలోకి పోదాం మనం. మళ్ళీ వెనకటి మన పూర్వీకులు మనకు అందించిన మంచి సాంప్రదాయాలను, మంచి ఆహారపు అలవాట్లను ఇలా అగ్రికల్చర్, హార్టికల్చర్లోకి వెళ్ళి కల్చర్ మాయమైపోయింది, అడ్డమైన కల్చర్ వచ్చి చేరింది. అదంతా అస్తిత్వంలో ఒక భాగం అమ్మ. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.